నమస్తే. నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది నిజంగా భయమే అవుతుంది చాలామంది చూస్తే. 100% భయపడతారు. పాములు నీళ్ళల్లో వందల పాములు పోతున్నాయి. 1, 2 కాదు, వందల పాములు పోతున్నాయి. అదిగో అసలు ఎట్లా పోతున్నాయి చూడు ఆ పాములు. నాగుపాము, కోబ్రా, అది మామూలు కోబ్రా కాదు, ఇదో రకమైన పాము. అసలు ఏం కథ, ఉంది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది నిన్న నుంచి మనకు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇట్లా పట్టుకున్నారు, మన చేపలు పట్టుకుంటారు. వీళ్ళంతా పాములు పట్టేటోళ్ళంట. అవి మామూలు పాములు ఏం కాదు, విషపూరితమైన పాములు. అయితే చైనాలో వరదలు వచ్చినాయి, అంటే వర్షాలు పడుతున్నాయి, నదులు ఉప్పొంగుతున్నాయట. ఈ పాములను పెంచుతారు కదా ఎక్కువ శాతం. థాయిలాండ్లా, చైనాలా, కొన్ని దేశాలలో పాములను పెంచుతారు. మన వీడియోలు కూడా ఉంటాయి. అందులోకి పోయి దాంట్లోకి అవో ఇవో మేత వేస్తుంటారు. ఆ పాములను తీసి ఇక్కడ అక్కడ వేస్తుంటారు, వందల పాములు. అయితే ఆ పాములు ఏదైతే పెంచే ఆ కేంద్రం ఉంటుందో అందులో కూడా నీళ్ళు వచ్చినాయి. కథం పాములన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. అవి ఇప్పుడు జనావాసాల మధ్యలోకి వెళ్ళిపోయినాయంట, ఇళ్ళకు, అక్కడిక్కడ గ్రామాలు, లేకపోతే అంతా చాలామంది కాటేసినాయంట. ఒక ఆమె చచ్చిపోయిందని ఈ వార్తలనే ఉంది. ఒకసారి స్టోరీ మొత్తం చదువుతా. ఇది మొత్తం జరిగింది మాత్రం చైనాలో. ఎట్లా పోతున్నాయి చూడు అవి. ఇది కట్లపామే మరి. ఎట్లా పట్టుకుంటారు చూడండి. బా, చెంపు వేసి పట్టుకుంటున్నాడు, మామూలుగా కాదు. రైట్, ఒకసారి చదువుదాం ఇది. వరద నీటిలో 900 పాములు. నరకం చూస్తున్న చైనా ప్రజలు. గ్వాంజీలో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్జౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చినాయంట. ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయంట. చైనాలో మైసాక్ తుఫాన్ అలజడి సృష్టిస్తుంది. తుఫాను ప్రభావంతో గ్వాంజీ ప్రావిన్స్తో పాటు హెంగ్జౌ, నానింగ్ నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన దగ్గరనేమో నోరెలబెట్టినాయి. చైనా వ్యాప్తంగా దాదాపు 62 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయంట. ఏది 62 నదులు. వరదల కారణంగా ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయినట, మరికొంతమంది గల్లంతైనట. వరద నీటి బీభత్సానికి దక్షిణ చైనాలోని గ్వాంజీ ప్రాంతంలో ఉన్న నానింగ్ నగరంలోని రిజర్వాయర్ కట్టదైపోయిందట. దీంతో వరద నీరు హెంగ్జై నగర వీధులను ముంచెత్తింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట. వీడియో చూసినాం కదా. అలజడి సృష్టిస్తున్న పాములు. గ్వాంజీలో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్జౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి, ఇళ్లలోకి చొరబడుతున్నాయి. పాముల కారణంగా పాములు కూడా ఎక్కువసేపు నీళ్ళలో ఏమి ఉండలేవు. నీరు కట్టెలు అన్నీ ఉంటాయి మనకు, చెరువుల కుంటల ఐడియా ఉంది నీకు కూడా. నీరు కట్టెలు ఉంటాయి, ఎక్కువ శాతం నీళ్ళనే ఉంటాయి నీరు కట్టెలు. ఆ ఒడ్ల పోటు వచ్చి ఆ గుడ్లు అవి పెట్టి ఎక్కువ శాతం నీరు కట్టెలు నీళ్ళనే ఉంటాయి. కానీ నాగుపాములు, కట్ల పాములు ఇవేం ఉండవు. అసందర్భాన్ని ఏదో ఇటు నుంచి అటు దాటడానికో లేకపోతే తెలియక అందులో వాడో ఏదో అంతే తప్ప ఉండవు. బయటనే ఉంటాయి, దాదాపు బయటనే ఉంటాయి, ఒక నీరు కట్టలు తప్ప. ఇవన్నీ నాగుపాములు, కట్ల పాములు లాగానే ఉంటాయి ఎక్కువ శాతం. పాముల కారణంగా జనం కంటి మీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళను పాము కాటేసిందంట. వరదల కారణంగా రోడ్డు బ్లాక్ అవ్వడంతో ఆసుపత్రికి తరలించడం ఆలస్యమైంది. ఆమె మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. పాముల బిడద తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైందట. పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పాము కాటుకు గురైన వారికి తక్షణమే చికిత్స అందించడానికి వీలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక మెడికల్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. ఇక వరద నీటిలో పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ కాదు, నిన్న నుంచి ఇవే. అసలు ఇది ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు అది ఏఐ వీడియోనేమో అని. అసలు ఏంది, ఎక్కడ, ఏం కథ, అసలు ఏమన్నా ఏఐ వీడియోనా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ వీడియోలు ఏమో పైన ఏఐ వీడియోలు కూడా. అసలు ఫస్ట్ ఈ ఈ ఈ పాములను చూడండి. అవి ఒక్క నిమిషం మనం చూస్తే ఎంత భయంకరంగా ఉంది చూడు. దీనిలో చూడండి ఎంత భయంకరంగా ఉంది ఆ విజువల్. మొత్తం కింగ్ కోబ్రాలే అవి, నాగుపాములే. సరే, రకరకాల పాములు కూడా ఉండొచ్చు, ఎక్కువ శాతం అవే ఉన్నట్టున్నాయి. ఈ చైనాలో జరిగినటువంటి సంఘటన దాదాపు 900 పాములు అంట. వాళ్ళైతే వీళ్ళంతా పాములు పట్టుకునే వాళ్ళ లాక్కున్నారు. ఆయన
మన చేపలు పట్టాలన్నట్లే దుంకుతున్నాడు పాము మీద. ఈయన ఇట్లా పట్టేసుకున్నాడు. వాళ్ళకు ఉంటుంది ట్రైనింగ్, కథా కార్ఖాన ఏవో ఉంటాయి కాబట్టి పడతారు. ఇది చైనాలో వచ్చిన వరదల వల్ల పాములన్నీ బయటకు వచ్చి ఓ మహిళ కూడా చచ్చిపోయిందట. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.